విషయం సరే ఆ రీడిజైన్ వల్ల నష్టం జరిగింది అనేటువంటిది అదంతా ఒక ఎత్తు అయితే అసలు దీంట్లో అవినీతి జరిగింది అనేది ఏ రకంగా మీరు నిర్ధారణ అంటే కమిషన్ ఏ రకంగా దీని మీద ఫైండింగ్స్ చేయిస్తుంది రాజకీయ నిర్ణయాల మీద అనేది ఉన్నది చట్టబద్ధత ఎంతవరకు ఉంటుంది రాజకీయ నిర్ణయం తప్పుపడుతూ ఏ రకంగా కమిషన్ నిర్ణయం చేస్తుంది అనేటువంటి ఒక అంశం కానీ కాళేశ్వరం ఇవాళకి ఆ నిన్నగాక మొన్న కూడా ఒక ట్వీట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు ఇవాళ కాళేశ్వరం గురించి ఇవాళ హైదరాబాద్కి కూడా డ్రింకింగ్ వాటర్ తెస్తున్నారంటే మొన్న ముఖ్యమంత్రి రివ్యూ చేశాడు రివ్యూ చేసి ఇన్ని టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ తెచ్చుకుంటాం అంటున్నారు కాళేశ్వరం కూలిపోయింది అంటారు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంటా అంటున్నారు అది కాళేశ్వరం పుణ్యమే కదా అంటున్నారు కాళేశ్వరం లేకముందు హైదరాబాద్ నీళ్ళు తీసుకోవాలేమా ఎల్ఎండి నుంచి తీసుకుపోయే పైప్ లైన్ సంబంధించినటువంటి వ్యవస్థ లేకుండా ఇప్పుడు వీళ్ళు ఇంకా నేను చెప్తున్నా కదా అసలు మేము లేకపోతే లోకమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విధ్వంసం చేసినాం అనేటువంటి ఇలాంటి చిన్న అంటే అదే పొరపాటు చేసినాం తప్పైందని ప్రజలు అడుగుదాం చెప్పి పోయేది లేకుండా ఇంకా దబాయింపు ధోరణితో మాట్లాడేటువంటి మాటలు అంతేందుకు నేను పివి గారు మొన్నటి రోజు కాళేశ్వరం అంటే ఇదే మేడిగడ్డ అనుకుందాం సుందిల్ అనుకుందాం అన్నారు అనుకుందాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లు ఎట్టిపేసి వేయద్దని చెప్పి మొత్తం తెరిచిపెట్టారు చుక్క నీరాపలేం అయినా ఇప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాముల వల్లనే కదా ఈరోజు 1,53,000 మెట్రిక్ టన్నుల మనం వరి ధాన్యాన్ని పండించుకున్నాం కాళేశ్వరం సంబంధం లేదు కదా అంటున్నారు కానీ అది కాళేశ్వరం వల్లే పండినని వాళ్ళు అంటున్నారు ఎక్కడ అసలు నీవు ఆ మూడు ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా రమ్మంటే కేసీఆర్ గారు రాలేరు వారికి తెలుసు ఇప్పుడు ఒక చుక్క నీరు కూడా మొత్తం వచ్చినట్టు వదిలిపెట్టినాం కదా మనమైతే మేడిగడ్డ దగ్గర కుంగిపోయినప్పుడు వారు ప్లానింగ్ లోపము డిజైన్ లోపము క్వాలిటీ లోపము ప్లానింగ్ లోపము ఈరోజు ఎక్కడో తమ్మిడి అట్టి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టును వీళ్ళు కామధేనుగా మార్చడానికి కాళేశ్వరం కట్టుకొని ఈరోజు ఒక సామెత ఉంది తెలంగాణలో పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషం కొట్టిందట ఇవాళ వాళ్ళని ప్రభుత్వం కరెక్ట్ 45 ఏళ్ళ ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా కుంగిపోయింది పగిలిపోయింది ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే కదా సీపేజీ మొదలైంది అంటే వారి నాణ్యత లోపంతో నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చీఫ్ ఇంజనీర్ గా రిటైర్మెంట్ లక్ష్మణ్ గారు చెప్పిన దానిలో అసలు దీనికి చీఫ్ ఇంజనీర్ గా సీఎం గారే ఉంటే ఎలా అంటున్నా దీనికి అసలు కమిటీ లేదు ఆయన పోయి చూసాక ఇట్లా కట్టుబడి అంత కట్టిన చెప్పిన వార్తాకథను చూస్తే బాధ అనిపిస్తుంది ప్రజా సంపద దుర్వినియోగం చేసుకొని ఈరోజు 50,000 ఒక ఎకరానికి సాగు ఇచ్చే పరిస్థితి తీసుకుని వస్తే 8 లిఫ్ట్లు 10 లిఫ్ట్లు కొండపోచమ్మ మల్లన్న సాగర్ దగ్గర తీసుకుపోయే పరిస్థితి తీసుకుని వస్తే వెనుకట రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది ఏదైతే మనం సామెతలు విన్నాం నిజంగా వెనుకట చూసిన రాజుల ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అయిన విధంగా ప్రజాసభ దుర్నిమయం ఆ రోజు మనం 70,000 కోట్లతో తెలంగాణ తెచ్చుకుంటా 70,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి దేశం నుంచి విడిపోయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు అయిందని దీని వల్ల కదా మిషన్ భగీరథ ఏదో ఊళ్ళల్లో మంచి నీళ్ళు లేనట్టుగా ఏదో మిషన్ భగీరథకు 40,000 కోట్లు ఈ విధంగా అంటే వారు అనాలోచిత ధోరణి కేవలం ఏ పథకాన్ని తీసుకొని వస్తే ఆ పథకం ద్వారా 10 పైసలు వెనకేసుకోవచ్చు 10 రూపాయలు వెనకేసుకోవచ్చు 10 లక్షలు వెనకేసుకోవచ్చు 10 కోట్లు వెనకేసుకోవచ్చు 1000 కోట్లు వెనకేసుకోవచ్చు అనేటువంటి మీరు కూడా ఆ రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ వేశారని ఏదో దీంట్లో ఏదో వాళ్ళు సంపాదించుకున్నారు అనే దురుద్దేశంతో కమిషన్ వేశారని వాళ్ళు అంటారు దురుద్దేశం క్లియర్ గా అక్కడ మేటి పగిటి పగిలిపోయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మా ప్రభుత్వం కాదు కదా భారతీయ వాళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటివి ఎక్కడెక్కడ ఇబ్బందులు అయితే వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని మేనేజ్మెంట్ చేసుకొని చెప్పలేం కదా వాళ్ళు ఇప్పటివరకు ఆ డ్యామ్ ను మీరు షట్టర్లు మూయేసి చెప్పని కూడా ఇప్పటివరకు కూడా చెప్తలేరు అక్కడ తీవ్రత ఏదైతే నీరు ఎక్కువగా అయి అక్కడ అసలు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంచాలి తప్ప ఎక్కువ టీఎంసీ నీరు ఉంచడం వల్ల ఎత్తిపోతలు అనేది ఇప్పుడు ఇంతకు తిప్పిపోతల పథకం కావడం వల్ల అంటే నీటి సామర్థ్యాన్ని పెరిగి లోపల ఉన్నటువంటి ఇసుక కదిలి ఈ రోజు బ్యారేజీలకు నష్టం జరిగింది అనేది రోజు మనకు రిజర్వాయర్లు వేరు బ్యారేజీలు వేరు బ్యారేజీలు కట్టి దాన్ని బ్యారేజ్ గా కట్టి దాన్ని రిజర్వాయర్ గా మార్చుకొని చెప్పే ప్రయత్నం చేయడం వల్ల అదే తమ్ముడి అట్టి దగ్గర కట్టి ఉన్నట్టయితే ఇప్పుడు పడినట్టు 43,000 కోట్లతోనే ఆ రోజు ప్రాణైతే చేయాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు 21 టీఎంసీ అయితే నిర్మాణం చేసుకున్నాం వారి హయాంలోనే పూర్తి చేసుకున్నాం ఈరోజు అదే నీళ్లు కదా ఎంఎండికి వచ్చి మళ్ళీ కిందికి పోతున్నట్టు సందర్భం అందులోనే కదా నీళ్లు తీసుకొని పోతున్నాం హైదరాబాద్ కానీ ఇతరత్ర కానీ ఈరోజు నేను ఏమంటున్నంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో కేవలం వాళ్ళ కమిషన్ల కోసం నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం మిషన్ కాకతీయ మేము పెట్టినాం అంటున్నారు అది కూడా కమిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అంతకుముందు మనం
ప్రతి వేసవకాలం బీఆర్ఎస్ పార్టీ రాకముందు, ప్రభుత్వం రాకముందు గ్రామాలలో వేసవకాలం వచ్చిన ఆయా చెరువులకి రైతులు మన గతంలో ఎడ్ల బండి మీద తీసుకొని వెళ్ళేవారు. తర్వాత ట్రాక్టర్లతో తిప్పడితో తీసుకుపోయి మరి ఎట్లా నీళ్ళు చెరువులు కూడా పెంచుకునే వాళ్ళం. వీళ్ళు కేవలం కాళేశ్వరాన్ని వాళ్ళకి ఏటీఎం గా కామధేను కూడా మార్చుకుంటే తప్ప మరొకటి కాదు. ఈ రోజు పివి ఘోష్ గారి విచారణలో ఇప్పుడు ఈ రోజు ముగ్గురు వచ్చారు, రేపు ఇంకా అవసరమైతే అప్పటి నీటిపారుదల శాఖ మార్చుడిగా బహుశా కేసీఆర్ గారు ఉన్నారు. వారు కూడా చెప్పాల్సి వస్తుంది వాస్తవాలు ఏంటంటే. నిజంగా వారి వల్ల కూడా నష్టం జరిగింది అనుకోండి, మీరు ప్రజాస్వామ్యం ఎవరు దుర్వినియోగం చేసినా వారిపై చర్య తీసుకోవాల్సింది కదా. చట్టం తన పని తను చేసుకుని పోవాలని చెప్పిన వారన్నారు, మేము అదే అంటున్నాం. మాకు కక్ష సాధింపు లేదు, రాజకీయ దురుద్దేశం లేదు. అట ఒకవేళ వాళ్ళ ప్రభుత్వ హయాంలో గిట్ట కాళేశ్వరం కుంగిపోతే మీ వచ్చిన తర్వాత దేశం తప్పులట్టు వాళ్ళ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది కదా, వాళ్ళ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది. అది ఇప్పుడు దాన్ని విధంగా మాట్లాడడం సరే కాదు. శ్రీధర్ గారు అంటే సరే రీడిజైన్ చేశారు, దురుద్దేశంతో చేశారా, కమిషన్ల కోసం చేశారా, మరో దానికోసం చేశారు, ఓకే. కానీ కుంగకపోతే అసలు ఇష్యూనే లేదు కదా, అక్కడ వైబుల్ కాదని ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చినా